తన కొడుకుని కష్టం తెలియకుండా పెంచి పెద్ద చేస్తే, తన కొడుకు తన యొక్క తండ్రి యొక్క బాధ్యతని అర్థం చేసుకోకుంటే అప్పుడు తన తండ్రి యొక్క ఆవేదన ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. హలో విజయ్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను గుడి దగ్గర కూర్చున్నాబ్బా. సరే కలుద్దాం దా. సరే, ఓకే ఓకే. రవి వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉన్నట్టున్నాడే. అవును బాబు, నువ్వు మా అబ్బాయి రవి వాళ్ళ ఫ్రెండ్ కదా? అవును అంకుల్. సరే కానీ ఎంతకి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నా అంకుల్. నాకు మా రవి జీవితం గురించి కొంచెం ఆందోళన ఉంది బాబు. ఇప్పుడు ఏమైంది అంకుల్? వాడు సరైన దారిలో నడుస్తున్నట్లేడు, తప్పుదారిలో పోతున్నాడు, మా ప్రేమకు దూరం అవుతున్నాడు. వాడి జీవితం గురించి చాలా ఆందోళనగా ఉంది బాబు. ఇప్పుడు ఏమైంది అంకుల్? ఇంకా చాలా టైం ఉంది కదా, కొంచెం అయిన తర్వాత సెట్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు మా జీవితంలో 20 సంవత్సరాల కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం. ఇక వాడికి జీవితం అంతా గడిచిపోతుంది. ఇంకెంత టైం కావాలి వాడు ఈ స్టేజ్కి రావాలంటే? సహజంగా ఉండే టీనేజ్ ప్రభావంలో చాలా చెడు స్నేహాలను పడుతున్నట్టు నాకు సమాచారం అందుతుంది. అంకుల్ మరి ఒక్కసారి రవిని కూర్చొని మాట్లాడితే అయిపోతుందేమో. వాడిని కూర్చోబెట్టి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చాను. వాడు ఏది చెప్పినా కూడా నెగిటివ్గా తీసుకుంటున్నాడు కానీ పాజిటివ్గా మంచి దృక్పథంతో వాడు ఆలోచించట్లేదు. వాడి శ్రేయస్సు కోసం చెబుతుందో వాడికి అర్థం కావట్లేదు. మరి వాడి భవిష్యత్తు ఏంటి? నీలాంటి స్నేహితులు అన్నా చెప్పాలి. నువ్వు మంచి స్నేహితులు ఒకటి మాత్రమే నాకు తెలుసు. అలాంటి నీ మంచి స్నేహితుల వల్ల వాడు మారుతాడని నా ఆశ. ఒక మంచి స్నేహితుడు 100 పుస్తకాలతో సమానం అంటాడు. అలాంటి వాడికి అదృష్టం కొద్దీ నీలాంటి స్నేహితుడు దొరికాడు. అది వాడు సద్వినియోగం చేసుకోవట్లేదు. అదే నా బాధ. అంకుల్ నేను ఇక్కడికే రమ్మని చెప్పిన, బహుశా ఇక్కడికి రావచ్చు అంకుల్. వస్తే ఇక్కడే మాట్లాడదాం, మాట్లాడి అతన్ని మార్చే ప్రయత్నం చేద్దాం. విజయ్ రారవి, నీ గురించి మాట్లాడదాం, వచ్చి కూర్చో. నాన్న మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి నిన్ను కష్టపడి పెంచి నీకు ఇప్పుడు పల్సర్ బైకు, ఒక ఫ్లాటు, తర్వాత కావాల్సిన సౌకర్యాలు, నీవు అడిగిన షూస్, బట్టలు, అన్ని లగ్జరీస్ నీకు ఏర్పాటు చేస్తానని ల్యాప్టాప్ కొనిచ్చాను. తర్వాత బీటెక్ చదువుతాండే మంచి డొనేషన్ కట్టి మంచిగా కాలేజ్ చేర్చాను. నీకు సీట్ రాకపోయినా కూడా అయినా వాటి విలువ తెలవాలంటే నువ్వు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు మన ఉద్యోగం చేసి సంపాదించుతుంటే ఒక్కొక్క రూపాయి విలువ తెలుస్తుంది. ఒక్కొక్క రూపాయి వెనక ఎంత కృషి ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు నీ జీవితం విలువ తెలుస్తుంది. అప్పటిదాకా మా విలువ నీకు అర్థం కాదు. ఏమైంది నాన్న? ఇప్పుడు కొద్దిగా టైం కావాలని చెప్పినా కదా. ఇప్పుడు మీ నాన్న ధనవంతుడు, కానీ మా నాన్న ధనవంతుడు కాదు. ఆ రోజుల్లో నేను డిస్ట్రిక్ట్స్లో పాస్ అయ్యి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకుంటే అప్పుడు బహుమతిగా నాకు కష్టపడి మా నాన్న అంబర్ సైకిల్ కొనిస్తే దాన్ని నీ బుల్లెట్ కంటే ఎక్కువ ఆనందించాను. అది నా పరిస్థితి. మీ నాన్న ఉన్నాడు కానీ మా నాన్న ఉన్నవాడు కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకో నాన్న. త్వరలోనే చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం సంపాదించుకుంటా నాన్న. నీకు ఎప్పుడైనా కష్టం వస్తే వెన్నంటి నేనున్నానని గుర్తుపెట్టుకో. ఇలాంటి నాన్న మన వెన్నంటూ ఉంటే మన జీవితంలో ఏ కష్టమైనా మనం సాధించగలం. ఇలాంటి నాన్న ఉన్న ప్రతి ఒక్కరికి నా ఈ కథ అంకితం.